స్టార్ సినిమాతో 3000 కోట్లు కాదు బ్రో, 3600 కోట్లు కొట్టబోతున్నాడు ప్రభాస్ అన్న. పుష్ప రికార్డు అంటే వెళ్ళిపోతే బ్రో. మా వాడు 150 రూపాయలు 3000 కోట్లు, మీ వాడు 1200 పెడతాడు. అది కాదు 150 రూపాయలతో 10 మందిని ఇచ్చారు బ్రో. ఇది ప్రభాస్ అన్న రేంజ్, ఇది ప్రభాస్ అన్న కట్అవుట్. బాహుబలి పిల్ల వచ్చిన కొడుకులు చోటేమియా పడేమియా ఏం చేస్తారు? ప్రభాస్ అన్న కట్అవుట్ ని తట్టుకోలేక ట్రోల్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడు లొంగి కట్టు, అరే ఖర్చు పట్టుకొని కొట్టిండు ఫైట్. మీ అమ్మ నిప్పులు చెలరేగుతున్నాయి, థియేటర్ లో నిప్పులు చెలరేగుతున్నాయి. జై ప్రభాస్ అన్న. ఇదైతే అన్ని మూసుకోవాలి భయ్యా, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజసాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా. పుష్పనే కాదు మేము చెప్తున్నామని అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డు కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా తాత కరెంట్ వేరే పీకేశాడు. రౌడీగానే చూసాము, బట్ ఈ కామెడీ థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? దట్స్ ష్యూర్, ప్రభాస్ ఇస్ బ్యాక్. డార్లింగ్ లుక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, హి ఇస్ ద కింగ్. అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారా? yes డెఫినెట్ గా 100% గా. చాలా మంది సినిమాని హేట్ చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, స్లో అవుతుంది, డైరెక్టర్ మీద నమ్మకం లేదన్నారు. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ఆ మాట అన్న అందరికి దిస్ ఇస్ ద ప్యాన్, రాడ్ దిగిపోయింది అంతే. ట్రైలర్ కి ఈ రేంజ్ లో ఉంది, ఇక మొత్తం సినిమా వస్తే మాత్రం దీనికి మించి మూవీ ఉంటుందంట, ఎక్స్పెక్ట్ చేయని విధంగా. సో సూపర్ చించిండు, సూపర్ ఉన్నాడు. డైరెక్టర్ గారు చెప్పినట్లు హారర్ కామెడీ అని చెప్పాడు. అండ్ కొత్త జానర్ మా వాడికి పడుతుంది. మా వాడైతే చించేశాడు అసలుకు. అన్ని ప్రెడిక్ట్ చేయలేము కదన్నా, ముందే ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? ఏ సినిమాలో చూసినట్టున్నాడు ప్రభాస్? లుక్స్ చూసాక ఏ సినిమాలో చూసినట్టున్నాడు? బుజ్జిగాడు కామెడీ చించేశాడన్న, నెవర్ బిఫోర్. చాలా చాలా బాగున్నాడు, సూపర్ ఉన్నాడు అన్న దీంట్లో. బండి కొంచెం స్లోగా అట్లా ఉంది. రాజాసాబ్ అంటే ఇక మామూలుగా లేదు, బాహుబలికి 10 ఇంతలు ఎక్కువ. ఆయన 3 గంటలు నారాయణగానే భయపడి పోయారు. నేనైతే 36 గంటలైనా చూస్తా. అది ప్రభాస్ అంటే, ప్రభాస్ కున్న క్రేజ్ ఎవరికి లేదు ఇప్పుడు. తెలుగు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేది ఎవరన్నా అంటే ప్రభాస్. ఐ లవ్ యూ ప్రభాస్. అంతే. 36 కోట్లు కొడతా. నీకైనా నష్టమా చెప్పు? 36 కోట్లు కొడతాం, నీకైనా నష్టమా? ఇప్పుడు రాజాసాబ్ తోటి యావత్ ప్రపంచానికే రాజు అయిపోతుండు. సూపర్ ఉంది సినిమా, టైలర్ మస్తు అనిపించింది. మస్తు అనిపించింది మేము, చాలా బాగుంది ట్రైలర్ చూస్తే. జై రేబస్, జై పబాస్ అన్న, జై పబాస్ అన్న, జై జిందాబాద్. చాలా బాగుంది టీజర్, అందరు చూడండి. డిసెంబర్ 5 వింటేజ్ ప్రభాస్ అనిపించిండు. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. టీజర్ మొత్తం చాలా బాగుంది అన్న. సినిమా కోసం చాలా వెయిట్ చేస్తాం. డిసెంబర్ 5 దాకా వచ్చాం, చాలా కష్టము, బట్ వెయిట్ చేస్తాము మా డార్లింగ్ కోసం అన్న. లుక్స్ రాడ్ దిగింది. వింటేజ్ ప్రభాస్ అనిపించిండు. ఆ టైమింగ్ వేరుంది, ఆ లుక్స్ వేరున్నాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. జై రెబల్ స్టార్. యాక్చువల్లీ మాకు రికార్డ్స్ తో సంబంధం లేదు. మేము ఎప్పుడు కూడా అమౌంట్ల కోసం అయ్యట్ల కోసం ప్రభాస్ ఎప్పుడు కూడా ఎదరికెళ్ళి చెప్పుకోడు. సో ఓన్లీ తన ఫ్యాన్స్ కోసం ఏ జోనర్ అన్నా చేయడానికి రెడీ. ఎప్పుడు కెరియర్ పీక్స్ టైంలో హర్రర్ కామెడీ చేయాల్సిన అవసరం మాకు లేదు, కానీ చేశాడు. కాకపోతే అన్ని జోనర్స్ టచ్ చేయాలని ఒక ఆతృతతో ప్రభాస్ ఉన్నాడు తప్ప వేరే అట్లా ఏదీ లేదు. ఇప్పుడు మనం చూసే కూడా ట్రైలర్లో ఉంటుంది భయ్యా, ఇక తట్టుకోలేరు. అది ఇంత లుక్స్ అయితే సూపర్. బుజ్జిగాడు రిపీట్. డైలాగ్స్ అయితే అల్టిమేట్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ ఇచ్చాడు. ఎలా అనిపించింది రాజాసాబ్? వింటేజ్ ప్రభాస్ అయితే చూసాం అన్న, బుజ్జిగాడిని చూసాం. మారుతికి అయితే మారుతి సార్కి అయితే గుడి కట్టేయచ్చు. తమను చెతకబాదేశాడు మ్యూజిక్. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ 3 హీరోయిన్లు పెట్టారు. అది చాలా బాగుంది అసలు ట్రైలర్ మాత్రం. ట్రేజర్
బాహుబలి తర్వాత ఒక ప్రభాసు, ఇప్పుడు ఒక ప్రభాసు. అదంతా మాస్ లుక్స్, ఇదంతా రొమాంటిక్ లుక్స్ లో కనపడుతుంది ప్రభాస్. టీజర్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్ క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు. ఫ్యాన్స్కి అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. 1000 CR అయితే కేక్ వగ్గా వస్తుందని అనుకుంటున్నాము. బట్ ఫ్యాన్స్ మేడం తాగేసిన మొత్తంలో ఖర్చేసిన అని డైలాగ్ అదంతా, మేడం తాత లైట్ ఆపేసినట్టు ఉన్నాడు. వింటేజ్ ప్రభాసం చూసాం అన్న. రీజన్ మాత్రం అమ్మ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. చూసుకొని లెక్క పెట్టుకొని కాంటెంట్ మాత్రం వేరే లెవెల్. చాలా రోజు తర్వాత మాకు ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్కి. టాటా కూడా ఉంటుంది మనకి అన్న. ఆర్ఆర్ కాపుడు ఉందన్న. అన్న ప్రభాస్ అన్న ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపిచ్చారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరు ఏమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ది మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. సూపర్ అన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజులు దీన్ని December 5th వరకు కూడా వెయిట్ చేయలేము. అప్పటి వరకు సింగిల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, దానికోసం చూస్తాము. అవి టోనీ నా డార్లింగ్ గోల్డెన్ హార్ట్ పర్సన్ అన్న. దాని గురించి మాత్రం ఆయనకి ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కూడా తక్కువనే. మనం ఆయన గురించి చెప్పుకోవడం కూడా చెప్పడం కూడా తక్కువనే. ఆయనకి ఎన్ని చెప్పినా చాలా బెస్ట్. టీజర్లో ఏ షాట్ అంటే తాత వైర్ కట్ చేశారు చూడండి రా బాబు, అదొకటి. తాయిన మత్తులో చేశాను నేను అని ఒక షాట్ బాగుంది. ఎవరెవరైతే సినిమా ఫ్లాప్ అవుతుంది, డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ లేదు, డైరెక్టర్ మీద నమ్మకం లేదు అన్న ప్రతి ఒక్కడికి ఒకటే చెప్తున్నాం, December 5th మా ఓడు ఏందో చూపిస్తాడు. సినిమా అంటే ఏందో కూడా చూపిస్తాం. అది ఖచ్చితంగా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. వింటేజ్ బుజ్జిగాడు, ఖచ్చితంగా వింటేజ్ బుజ్జిగాడిని అయితే చూస్తారు. అది హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు, ఖచ్చితంగా ముగ్గురిని పెట్టాలని ముగ్గురిని పెట్టారు. ఫుల్ మీల్స్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్. చాలా బాగుంది. కానీ ఆయన బంగారం, మా బంగారం ప్రభాస్ అయితే చాలా బంగారం అని. కానీ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ మొన్నటిదాకా మా సినిమాలోనే కానీ ఆయన మంచిగా లుక్ చూపెట్టింది. ఆయన వచ్చేసిన అంటే మళ్ళీ బుజ్జిగాని చూస్తున్నాం అంతే. కంపల్సరీ పోతే అన్న పక్కా తుడుచుకొని వెళ్ళిపోతే అంతే. ఈ టీజర్ లో ఇది టీజర్ యూట్యూబ్ లో పెడితేనే పుష్ప పోతుంది. మారుతి గారు ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. మొత్తం మసాలా ఉంది సినిమాలో. మసాలా మాత్రం బాగా ఉన్నది. మంచిగా ఉంది టీజర్. సూపర్ స్టైలిష్. 5 లాంగ్వేజెస్లో ఏమో రిలీజ్ అవుతుంది వైడ్గా. మళ్ళీ ఇంకో బుజ్జిగాడు చూడాల్సి వస్తుంది. ఆ కామెడీ టైమింగ్ అని ముందు ప్రభాస్ ఎన్ని సినిమాలు వచ్చి యాక్షన్ చూస్తున్నాం, కామెడీ టైమింగ్ ఇవన్నీ ఇస్తేనే ఈ సినిమా అయితే ఫుల్ఫిల్ అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. హారర్ ఉంది మనకి. అలానే ఈసారి మనకి ఒకరు కాదు ఇద్దరు కాదు 3 హీరోయిన్స్ని పెట్టారని చెప్పారు మారుతి గారు కూడా. అండ్ మేబీ ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఒక కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాకి పోవాలా, ఎంజాయ్ చేసి రావాలా, రేంజ్ కంటెంట్ అన్న ఇస్తుండు. 10th అయిపోయి ఇంటర్కి పోయిన కుర్రోడు ఎట్లుంటాడు, మస్తు రెడీ అయిపోతుంటాడా అట్లున్నాయి లుక్స్. మొత్తం చింపేసిండు. నెగిటివ్గా మాట్లాడినాడు అందరికి కట్అవుట్తోనే చంపేసిండు. ఇంకా సినిమాకి పోతే ఒక్కొక్కరికి ఉంటుంది చూడండి భయ్యా. అంటే హేటర్స్ రాటే దింపుతా. ఏం లేదు, సినిమా మీద చాలా మందికి చాలా డిసప్పాయింట్ ఉంది. టీజర్ చూసిన తర్వాత అందరికి అన్ని మూసుకొని కూర్చోవాలి అంతే. December 5th చూపిస్తాం ఏందో అంతే. గారితో సినిమా అనగానే అందరు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడరు, చులకనగా మాట్లాడరు, తీసిపడేసారు. ఫస్ట్ రాజాసాబ్ అంటే మూవీని తీసిపడేసారు. గ్రాఫిక్స్ ఆన్ పాయింట్ ఉంది, బీజిఎం ఆన్ పాయింట్ ఉంది. ప్రభాస్ అన్న లుక్స్ అయితే టాప్ నార్చ్ ఉన్నాయి. ఏమీ లేదు నెగిటివ్ గా మాట్లాడటానికి అంటూ మూవీలో ఏమీ లేదు భయ. ఓవరాల్ గా అన్ని కుమ్మేసిండు. ఇంటర్ ప్రభాస్ ఈస్ కమింగ్ బ్రో అంతే. ఇంకా రాసి పెట్టుకోండి, ఒక్కొక్కనికి పగిలిపోతుంది అంతే. రికార్డులు మూగుతావి. చిన్న సినిమాని చూసిరు కదా, ఒక్కొక్కనికి బద్దలు భాషంగా అయిపోతే అది రాసి పెట్టుకోండి. ఇప్పుడు బాహుబలి రికార్డులో ఏది బ్రేక్ చేయాలి. ప్రభాస్ రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ ప్రభాసే రావాలి.
అంతే. బాహుబలిని రికార్డులు బ్రేక్ చేసేది ఇప్పుడు రాజాసాబ్ అనుకోండి, రాజాసాబ్ రికార్డులు బ్రేక్ చేసేది రేపు స్పిరిట్ బ్రేక్ చేసేది ఫౌజీ. అలా పెంచుకుంటూ ప్రభాస్ పోతూనే ఉంటాడు, తగ్గేదే లేదు ఈ విషయంలో. అంతే బాయ్.